సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. పోలింగ్ రోజు మనకు 9 పోలింగ్ స్టేషన్స్లో టోటల్గా మొత్తం రాష్ట్రంలో ఈవీఎం డ్యామేజ్ చేయడం జరిగింది. ఈవీఎం డ్యామేజ్ అంటే కొంతమంది బయట నుంచి వచ్చి అక్కడ లోపల వెళ్ళి ది మిస్హ్యాండిల్ ద ఈవీఎంస్, కింద పడేశారు, కొట్టేశారు, డ్యామేజ్ చేశారు. దాంట్లో మెయిన్లీ మాచర్లలో 7 ఇన్సిడెంట్స్ జరిగినాయి. మాకు 12:30 ఆ రోజు 12:30 నుంచి 1:30 వరకు ఎన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. దాంట్లో ఒక ఇన్సిడెంట్లో పోలింగ్ స్టేషన్ నెంబర్ 202లో తర్వాత మిగతా అన్ని పోలింగ్ స్టేషన్ సంబంధించి మనము సీసీ కెమెరాస్ అక్కడ పెట్టడం జరిగింది, అంటే వెబ్ కాస్టింగ్ చేయడం జరిగింది. ఈ వెబ్ కాస్టింగ్ యాక్చువల్లీ దీనికి మెయిన్ ఉద్దేశం అంటే అక్కడ జరుగుతున్న ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అంటే బయట వాళ్ళు లేకపోతే లోపల పోలింగ్ స్టేషన్లో పనిచేసిన వాళ్ళు, పోలింగ్ ఆఫీసర్స్ ఎలా పనిచేస్తున్నారు, కరెక్ట్గా చేస్తున్నారా లేదా, పోలింగ్ సరిగ్గా జరుగుతుందా లేదా, తర్వాత బయట నుంచి వచ్చి ఎవరైనా గొడవ చేస్తున్నారా లేదా, ఇవన్నీ దాంట్లో రికార్డ్ అవుతాయి. సో స్పెషలీ మాచర్లలో మేము 100% వెబ్ కాస్టింగ్ పెట్టడం జరిగింది. బికాజ్ అక్కడ ముందు నుంచి కొన్ని అల్లరి ఏదో జరుగుతాయి, వీఆర్ హ్యావింగ్ సమ్ అప్రిహెన్షన్. సో ఈ అన్ని పోలింగ్ స్టేషన్స్ ఎక్కడెక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగినాయి ఆ వెబ్ కాస్టింగ్లో రికార్డ్ చేయడం జరిగింది. ఆ రికార్డ్ చేసిన తర్వాత 2 విషయాలు ఎలక్షన్ కమిషన్ చూస్తుంది. ఒకటి, అక్కడ మనము పోలింగ్ని కంటిన్యూ చేయొచ్చా లేదా. సెకండ్ థింగ్ ఈజ్ దట్ అక్కడ ఎవరు ఈ గొడవలు చేశారు వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలి. సో ఫస్ట్ ఇష్యూకి వస్తే ఆ రోజు బెల్ ఇంజనీర్ వచ్చి ఇవన్నీ పోలింగ్ స్టేషన్లో చూసేసి అక్కడ డేటా భద్రంగా ఉంది, సెక్యూర్ ఉంది కాబట్టి అక్కడ పోలింగ్ కంటిన్యూ చేయడం జరిగింది కొత్త మెషిన్స్ పెట్టిన తర్వాత. సెకండ్ ఇష్యూ, అక్కడ ఎవరు వచ్చి గొడవ చేశారో వాళ్ళ మీద యాక్షన్ కోసం నెక్స్ట్ డే ఇట్ సెల్ఫ్ మన దగ్గర ఉన్న వెబ్ కాస్టింగ్ని ఇన్వెస్టిగేషన్ కోసం పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. పోలీస్ కూడా దీని తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ మధ్యలో సిట్ వచ్చింది. ఆ సిట్ వచ్చిన తర్వాత సిట్కి కూడా అన్ని నివేదికలు వాళ్ళు ఇచ్చారు. 20th ఆఫ్ దిస్ మంత్ 20th మేని సబ్ ఇన్స్పెక్టర్ రెంట్ చింతాల ఆయన కోర్టులో మెమో దాఖలు చేయడం జరిగింది. ఆ మెమోలో హీ హ్యాజ్ మెన్షన్ దట్ మిస్టర్ పి రామకృష్ణారెడ్డి he has been mentioned as accused number 1. తర్వాత 10 సెక్షన్స్ కింద, అంటే దాంట్లో సెక్షన్స్ కూడా మార్చేసి ఇనిషియల్గా ఫస్ట్ రోజు ఫైల్ చేసినప్పుడు అన్నోన్ పర్సన్స్ మీద ఫైల్ చేయడం జరిగింది. దీని తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి ఈ వీడియో అన్ని చూసిన తర్వాత 20th కోర్టులో ప్రొడ్యూస్ చేసిన మెమోలో 10 సెక్షన్స్ కింద 10 సెక్షన్స్ ఇంక్లూడ్ చేసేసి మెమో ఫైల్ చేయడం జరిగింది. తర్వాత మిస్టర్ రామకృష్ణారెడ్డిని కూడా అక్యూజ్ నెంబర్ 1గా దాంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో దిస్ ఇష్యూ ఎస్టర్డే ఆఫ్టర్నూన్ ఇట్ వాజ్ సమ్ వీడియో వాజ్ రిలీజ్డ్. సో దట్ వీడియో ఈజ్ కరెక్ట్. అండ్ దెన్ అపార్ట్ ఫ్రమ్ ఫైలింగ్ దిస్ మెమో 2 days బ్యాక్ ఫైల్ మెమో చేసిన తర్వాత ఆయన అరెస్ట్ చేయడం కోసం ప్రయత్నాలు స్టార్ట్ అయినాయి. నిన్న రాత్రి ఈసీ మళ్ళీ ఇప్పుడు దాకా ఎందుకు చేయలేదు, చాలా సీరియస్గా దీన్ని తీసుకొని యూ షుడ్ అరెస్ట్ హిమ్ ఇమీడియట్లీ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. మార్నింగ్ ఇన్ రైటింగ్ ఆల్సో ఎలక్షన్ కమిషన్ హ్యాస్ ఆస్క్డ్ దట్ వెదర్ హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఆర్ నాట్, అండ్ ఇఫ్ హ్యాస్ ఇన్వాల్వ్డ్ వెదర్ ఎఫ్ఐఆర్ హ్యాస్ బీన్ ఫైల్డ్ అగేన్స్ట్ ఆర్ నాట్, అండ్ ఇఫ్ ఎఫ్ఐఆర్ ఫైల్ అరెస్ట్ చేశారు లేదా. సో ఎఫ్ఐఆర్ ఆల్రెడీ అంటే మెమో ద్వారా ఆయన పేరు ఆల్రెడీ ఇంక్లూడ్ చేయడం జరిగింది. అరెస్ట్ కోసం నిన్నటి నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పోలీస్ ద్వారా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మార్నింగ్ వాళ్ళ హౌస్కి కూడా రేడ్ చేయడం జరిగింది. హీ వాజ్ నాట్ ఫౌండ్. సో సెవరల్ టీమ్స్ ఆర్ నౌ మూవింగ్ అరౌండ్ టు అరెస్ట్ ద పర్సన్. ఎలక్షన్ కమిషన్ హ్యాస్ సెడ్ దట్ సచ్ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఆర్ వెరీ shameful incident in the sense that our intention is to do free, fair and peaceful elections, and when the candidate himself start doing this activity, that is a very serious matter.
So stringent action should be taken. Stringent action ante as per the memo filed in the court against the accused number 1, 10 sections have been put against him, proposed against him, and these 10 sections have very severe sections where the punishment may go up to 7 years also. సార్ అంటే ఈ ఒక్క పోలింగ్ స్టేషన్ లోనే పిన్నెల్లి ధ్వంసం చేశారా మిగతా పోలింగ్ స్టేషన్ లో కూడా అంటే ఆయన హస్తం ఉందా? As I said, these are all investigations which are going in all the cases. FIRs have been filed in all the cases. This case, as I said, although the video yesterday everybody has seen, but investigation ముందు నుంచి నడుస్తుంది. ఈ వీడియో వచ్చిన ముందే ఆల్రెడీ ఒక రోజు ముందే ఆయన అక్యూజ్గా కూడా మెమో ఫైల్ చేయడం జరిగింది, సెక్షన్స్ కూడా ఆయన మీద పెట్టడం జరిగింది. ఆల్ ద అదర్ కేసెస్ యాజ్ అండ్ విల్ రిపోర్ట్ బికాస్ సిట్ ఈస్ ఆల్రెడీ డూయింగ్ ద ఎంక్వైరీ. సిట్ ఎంక్వైరీ ఆల్రెడీ కమిషన్కి నాకు వచ్చినాయి, నేను కమిషన్కి పంపిస్తున్నాము. దీస్ ఆర్ ఆల్ కాన్ఫిడెన్షియల్ ఎంక్వైరీస్. సో సిన్స్ ఇన్వెస్టిగేషన్ ఈస్ గోయింగ్ ఆన్, బియాండ్ దట్ ఐ విల్ నాట్ బి ఏబుల్ టు టెల్ యూ. అంటే సార్ సిట్ వచ్చిన తర్వాత ఇవన్నీ వెలుగులోకి వచ్చాయి, అంతకుముందు రాలేదు అన్నది ఒక ప్రచారంలో ఉంది. అంటే వెలుగులో కాదు, ఎవిడెన్స్ వాజ్ ఆల్రెడీ దేర్. ఎవిడెన్స్ వాజ్ ఆల్రెడీ షేర్డ్ బై ద డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ టు ద పోలీస్. 14, 15కే ఇచ్చేశారు. ఇంక్వైరీ ఇన్వెస్టిగేషన్ అప్పుడే స్టార్ట్ అయింది. సిట్ వచ్చిన తర్వాత తొందర ఇట్ హ్యాస్ గాన్, అంత స్పీడప్ అయిపోయింది. అంటే that anyway we have asked the inquiry report from the collector. Once he said what was the PO doing, why did he not give any report, that anyway once I get the report from collector we'll take action. No, one thing everybody should appreciate, that election commission proactive ga CCTV camera పెట్టిన వలన ఈరోజు we are able to get direct evidence of such things. Had there been no CCTV camera, had it not been given to the police, had it investigation not been done, then these things would have never come into light. So I would say that now we have clear evidence of all those things, and we will not leave, election commission will not leave anybody this time. సార్ పోలీసులు ఇన్సిడెంట్ జరిగింది 13th, వెంటనే పిన్నెల మీద ఎఫ్ఐఆర్ కట్టారా, ఏమైనా దానికి టైం పట్టింది? అంటే there were so many cases at that time, and all these cases were under investigation. At that time, you remember there were lot of transfers done in same district. SP was changed, then DSP was changed, and then SI inspector. So there was 1 or 2 days of gap in the actual people who are going to do investigation. So kotta SP join tarvata, SIT వచ్చిన తర్వాత immediate గా దీన్ని టేకప్ చేసుకొని they have booked the case against. సార్ స్టేట్ వైడ్ గా 46,000 సీసీ కెమెరాస్ ఏర్పాటు చేశారు. మరి ఈ ఇన్సిడెంట్ ని అప్పుడే ఎందుకు గుర్తించలేదు, వెంటనే గుర్తించి అంటే I would tell you, incidents was recorded and identified same day itself. Next day itself it was shared with the investigation.